మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు, ఇప్పుడేమో నారా లోకేష్, ఈ పేర్లే వినిపిస్తున్నాయి. మొన్న జగన్, ఇప్పుడు లోకేష్ అనేది ఎందుకు? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందన అనే ఒక కార్యక్రమం 5 ఏళ్ల పాటు నిర్వహించారు. మొదట్లో స్పందనకి చాలా స్పందన వచ్చిందని చెప్పేవారు. ఆ స్పందన కార్యక్రమానికి ప్రతి కలెక్టరేట్ దగ్గర ఆ స్పందన కార్యక్రమం సోమవారం నిర్వహించినప్పుడు ఈరోజు 5,000 కంప్లైంట్లు వచ్చినాయి. ఒక డిజిటల్ నెంబర్ వేసేవారు. అక్కడ ఇన్ని సమస్యలు పరిష్కారమైనవి, ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి, ఇన్ని పరిష్కారమైనవి. అవి కొన్ని నెలలు బాగానే నడిచినాయి. తర్వాత అక్కడ నెంబర్లు వేయడం మానేశారు. ఆ జోలు, ఆ ఊసు ఏమీ లేదు ఇంకా. అంతే. ఎందుకంటే అవ్వట్లేదు. చాలా వరకు పరిష్కారాలు పెరిగిపోతున్నాయి కుప్పలు తెప్పల కింద. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సమస్యలు అనేవి కోకొల్లలుగా ఉంటాయి, కుప్పల తెప్పల కింద ఉంటాయి. పరిష్కారం అవ్వని తెలిసినా, పరిష్కారం అవ్వకపోయినా పరిష్కరిస్తారేమో అనే ఆశతో ఏళ్ల తరబడి పక్కనున్న వాటిని కూడా పట్టుకొని వస్తారు ప్రజలు. ఆ ప్రభుత్వ హయాంలో అవ్వలేదు, ఎక్కడ అవుతుందేమో అలాగా. ఎక్కువ స్థల వివాదాలు, పొలాలు, స్థలాలు, ఇల్లు, డబల్ రిజిస్ట్రేషన్స్, ఆక్యుపైడ్, ఆక్రమణలు, ఇలా చాలా ఉంటాయి. ఎక్కువ ఇవే ఉంటాయి. తర్వాత కుటుంబ వివాదాలు, సరిహద్దు వివాదాలు, ఇలా చాలా ఉంటాయి. అవి పరిష్కారం చేయాలి అంటే రెవెన్యూ శాఖ చేతిలో ఉంటుంది. రెవెన్యూ శాఖ అధికారులు సీరియస్గా వ్యవహరిస్తే అవుతాయి. కాకపోతే మళ్ళీ అక్కడ రాజకీయ రికమెండేషన్స్, పొలిటికల్ డామినేషన్స్ ఒక్కటి కాదు, దాంతో వాళ్ళు చేయలేక పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో జగన్ ఆ ప్రయత్నం చేశారు, ఇప్పుడు లోకేష్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవుతాయా ఇవి? అది గ్యారంటీ లేదు. అక్కడ చాలా వరకు ఇలాంటి కొన్ని అవుతాయి. ఇలాంటి ఇంకా పేరుకుపోయిన సమస్యలు ఏవైతే ఉంటాయో ఏళ్ల తరబడి అవి అవ్వవు అని ఫిర్యాదు చేసే వాళ్ళకి తెలుసు, అది అక్కడ అధికారులకి తెలుసు. ఎందుకంటే చాలా వరకు అయిపోతే ముందు వీఆర్ఓ స్థాయిలోనే అయిపోతాయి. వాళ్ళకే తెలుస్తుంది ఇది కరెక్టా కాదా అనేది. రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు ఉందో, ఎవరు నిజమైన లబ్ధిదారులో, ఎవరు నిజమైన బాధితులు అక్కడ అర్థమైపోతుంది. కానీ చెయ్యరు అక్కడ. ఎందుకంటే అవతలోడు కబ్జా చేసినోడు ఒక గట్టి పొలిటికల్ రికమెండేషన్ అయి ఉంటాడు. వాడు ఎవరితోనో ఫోన్ కొట్టిస్తాడు, ఎవరితోనో మాట్లాడిస్తాడు, ఏదో జరుగుద్ది. ఇవి అందరికీ తెలిసినవే, ప్రతి చోట జరిగేవి. కాకపోతే ప్రభుత్వాలు మాత్రం ఏమీ చేయలేమని చేతులు ఎత్తేస్తే బాగోదు కాబట్టి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తారు. అప్పుడు స్పందన పేరుతో ఆయన చేసిన, ఇప్పుడు ప్రజా దర్బార్ పేరుతో ఏం చేసినా అదే జరుగుతుంది. కానీ ఫైనల్గా ఏం జరుగుతుంది అంటే సమస్యలు పెరుగుతున్నాయి, నెంబర్ పెరుగుతుంది తప్ప పరిష్కారాలు అయితే మాత్రం ఆ స్థాయిలో రావట్లేదు. ముందు ఆ దిశగా కృషి చేయాలి ఎవరైనా, అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.